ఈ సర్వేలో హుస్సేన్ సాగర్లో 3 పాయింట్స్ తీసుకున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నా ఉద్దేశంలో ఇది అనంతంగా సెలబ్రేట్ అయ్యే ఛాన్స్ ఉందయ్యా. కోర్టు వారు పాపం పర్యావరణ సంరక్షకులు తపన పడిపోయి వేసిన కేసులకి కోర్టు వారు కూడా చాలా పెద్ద మనసుతోటి కలుషితమైపోతుంది హుస్సేన్ సాగర్ అని దాని క్షేమాన్ని కోరుకుంటూ గవర్నమెంట్కి ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి గవర్నమెంట్ సమస్య కదా నాన్న, ఇది మా సమస్య కాదు. అంటే ప్రతిసారి ఎందుకు హిందూ పండుగలే వీటికి టార్గెట్ అవుతున్నాయి? ప్రతిసారి హిందూ పండుగలు వచ్చినప్పుడే అంటే మనం పూజలు చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో చూసుకున్నా కూడా అక్కడ పూజలు చేయాలన్నా కూడా నమాజ్ అండ్ అజాన్ ఆ టైంలో పూజలు చేయొద్దు, లేకపోతే అరెస్టు జరుపుతామనేసి అలాంటిదే మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు హిందూ దేశం, ఇప్పుడు సెక్యులర్ దేశం అనేసి పేరు పెట్టుకున్నా కూడా హిందూ దేశమే ఇది. అయినా కూడా ఎందుకు ప్రతిసారి హిందువులకే మొట్టికాయలు పడుతున్నాయి ఇక్కడ? అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే నాన్న, బంగ్లాదేశ్లో ఒకప్పుడు 33% ఉన్న హైందవులు ఈరోజు 7% దిగజారిపోయి పడిపోయారు. ఇక్కడ 75-80% ఉంటేనే దిక్కు లేదు హైందవులు. పాపం 7% ఉన్న బంగ్లాదేశ్ గురించి మనకెందుకు చెప్పు? ఏం చేయగలం మనం అక్కడ? ముందు ఇక్కడ దీన్ని చక్కదిద్దుకుంటే అక్కడ వాళ్ళకి ధైర్యం వస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎందుకు ప్రతిసారి వీళ్ళు ముందుకొచ్చి ఇలా పర్యావరణ సంరక్షణ అనుకుంటూ గొడవ చేస్తున్నారు? సరే, పర్యావరణ సంరక్షణ అని గొడవ చేసిన వాళ్ళ పేర్లు తీద్దాం బయటికి. మీకు నాకు అందరికీ తెలుసు, అవన్నీ మన వాళ్ళ పేర్లే ఉంటాయి. మరి వీళ్ళకి వెనక నుంచి డబ్బు అందుతుందో ఏమందుతుందో నాకు తెలీదు. ఎందుకు ఈ మాట అంటున్నాను? నాకేం భయం లేదు. వీళ్ళు 2021లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము యాజ్ పర్ ది కోడ్ ఇక్కడ ఏ రకమైనటువంటి పొల్యూషను 3 స్థానాలలో లేదు హుస్సేన్ సాగర్లో అని నిర్ధారించడం జరిగింది. అంటే ఇది పెద్ద మీట్, సిరీస్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అవి, ఏదో ఒకటో రెండో కాదు. ఏంటా 3 స్థానాలు? ఒకటి గణేష్ నిమజ్జనం పాయింట్, ఒకటి బోటింగ్ పాయింట్, ఒకటి నెక్లెస్ రోడ్ పాయింట్. మరి 3 స్థానాలు తీసుకొని 2 శాంపుల్స్ తీసుకున్నారు. ఇక్కడ 2, అక్కడ 2, అక్కడ 2. ఎక్కడా కూడా ఏ విధంగా కూడా మినరల్స్లో కానీ మీరు pH లెవెల్స్లో కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు అని నిర్ధారించడం జరిగింది. సరే, అంటే దీన్ని బట్టే ఉంది. మీరో నేనో, ఎందుకంటే నేనేం కెమికల్ ఇంజనీర్ని కాదు కాబట్టి మనకు సంబంధించింది కాదు, దీని మీద పట్టు ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు చెప్పారు ఈ మాట. సో దట్ ఈస్ వన్ సైడ్. ఇప్పుడు ఈ పర్యావరణ సంరక్షణానికి కోట్లల్లో పోయి రోజు కేసులు వేసేవాడు ఇది చదవడు అనమాట వాడు. మరి ఏ విధంగా పర్యావరణ సంరక్షకుడు అయ్యారో, సంరక్షకురాలు అయ్యిందో నాకు తెలియదు. నా పాయింట్ 2, తెలంగాణ టుడే కనుక మీరు చూడడం జరిగితే వాళ్ళు ఒక సర్వే చేయడం జరిగింది. న్యూస్ పేపర్లో వార్త వచ్చింది. ఏమని? బంజారా నాలాలోని మలమూత్రాలను హుస్సేన్ సాగర్లో కలుపుతున్నారు. తద్వారా ఆ మలమూత్రాల వల్ల ఒక బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో పెరగడం వల్ల అది చాలా చాలా డేంజరస్. సో పర్యావరణ సంరక్షకులకు మలమూత్రం కలిస్తే పరమానందంగా ఉంది నాన్న, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారంటే బేసిక్గా, అయ్యా మేము పర్యావరణ సంరక్షకులము, మాకు మలమూత్రాలు దొడ్డి కలిస్తే హుస్సేన్ సాగర్లో మేము చాలా హ్యాపీగా ఉన్నామయ్యా, ఇంకా కలపండి. కానీ వినాయకుడు నిమజ్జనం చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాడు కూడా సమస్య లేదంటే మాత్రం మాకు సమస్య ఉంది. అంటే ఓపెన్గా తెలియట్లేదా నాయన? ఇది ఫండెడ్ ప్రోగ్రామ్ అని, డబ్బిచ్చి చేయిస్తున్నారు ఈ పని అని. అయినా మాకేమాత్రం సమస్య లేదు, మాకు టెన్షన్ లేదు. ఎందుకు? వినాయకుడు స్థాపితమైపోయాడు, గణేష్ చతుర్థి అయిపోయింది, బ్రహ్మాండంగా మండపాలున్నాయి, ఆయన దేదీప్యమానంగా ప్రతిరోజు పూజలు చేయించుకుంటున్నాడు, చక్కగా ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలు తీసుకుంటున్నాడు. వీళ్ళు కులమత భేదాలు, జైభీములు అని గొంతు చించుకొని అరిచి వాళ్ళందరికీ కూడా సమాధానం ఏమంటే ఈసారి వినాయకుడు కుల మత విచక్షణ భేదాలు లేకుండా ప్రతి ఇంటి నుంచి ఆయన నైవేద్యం అందుకుంటున్నాడు, భజనలు చేయించుకుంటున్నాడు. వీళ్ళు నిమజ్జనం చేయడానికి కొలన్లు ఇచ్చారా? చక్కగా పిల్లలందరూ పాటలు, భజంత్రీలు, బాజాలు, డీజేలు పెట్టుకొని వెళతారు, నిమజ్జనం చేసుకుంటారు. నిమజ్జనానికి నీళ్లు ఇవ్వలేదా? మనకి కొలన్లు ఇవ్వలేదా? ఎక్కడ ఉన్న వినాయకుడు అక్కడే ఉంటాడు, హాయిగా వచ్చే సంవత్సరం వరకు పూజ చేయించుకుంటాడు. మనకంటే బాధ.
నాకైతే బాధ లేదు, నాకు తెలిసి ఏ హిందువుడికి బాధ ఉండదు. ఈ బాధ అంతా వచ్చి చేయించిన వాడి నెత్తి మీద పడింది. అర్థమైందా నీకు? ఇప్పుడు ఎవరు జయించారో భగవంతుడి కృప ఇదే. దేవుడు ఎక్కడుంటాడని అడుగుతారు కదా, ఇక్కడ ఉంటాడు దేవుడు, తీసుకొచ్చి వాణ్ణెత్తి మీద పడింది. ఎవడు జయిస్తున్నాడు ఈ పని నాకు తెలియదు. కానీ సో జిహెచ్ఎంసీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, కోర్టు వాళ్ళు, పెద్దలు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మాకు ఏ ప్రాబ్లం లేదు. ఫైనల్ క్వశ్చన్ అక్క, ఒక గణపతిని ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇలాంటి వినాయకులు హైదరాబాద్లో అండ్ వైజాగ్లో, అంటే ఇది సెక్యులర్ గణపతి అంట, గణపతి నెత్తిపైన టోపీ పెట్టి షేర్వాణి వేసి ఇలాంటి విగ్రహాలకి పూజ చేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలు అసలు పూజ చేయొచ్చా? అండ్ పండితులు ఎవరైతే ముందుకు వస్తున్నారో పూజలు చేయడానికి మీరేం చెప్తారు దానిపైన? అల్లు అర్జున్ గణపతి అనేసి, గబ్బర్ సింగ్ అని, ఇలా చాలా మటుకు మీకు చెప్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు పాపం ఇలాంటి టోపీలు పెట్టినందువలన ఇది మనకు చూడడానికి పాపం ఇస్లాం ధర్మం ప్రకారం వినాయకుడు కనిపిస్తున్నాడు. అవునా? అంటే చాలా తొందరగా వాళ్ళందరూ కూడా తిరిగి గర్వాప్సి చేయబోతున్నారులే నాన్న. ఇది గర్వాప్సిలో పద్ధతి. మన దేవుళ్ళని ఒప్పేసుకుంటున్నారు వాళ్ళు, కానీ ఒప్పుకోవడానికి నీకు అర్థం కాలేదు. నీకు అర్థం ఇప్పుడు హిందువుడు ఎవ్వడు టోపీ పెట్టడు. ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాలి. ఈ హిందూ గుడి వెనక, ఈ హిందూ మండపం వెనక పాపం ఎవరో చాలా హిందుత్వం మీద ప్రేమ ఉన్న ఒక ముస్లిమో ఇస్లామో డబ్బులు ఇచ్చి ఉంటాడబ్బా. ఆ డబ్బులు హిందూ తీసుకొని ఉంటాడు, కానీ హిందూ వినాయకుడు ఇస్లాం టోపీ. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు కూడా చాలా త్వరగా హిందువుల కింద మారబోతున్నారు అని పాప హిందువుల్ని బతిమలాడుకొని డబ్బులు ఇస్తాం, ఈసారి మేము కూడా మీతో కలిసిపోతున్నామని చెప్తున్నారు ముస్లింలు. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా చేరిపోయే టైం వచ్చింది. వాళ్ళందరూ గర్వాప్సి అయిపోతున్నారు. ఆ రోజున మళ్ళీ ఓ పెద్ద పండగ చేసుకుందాం మనం. రైట్, థ్యాంక్ యూ.